సార్ చూడండి, సో ఇది మొత్తం గోల్డ్ మైనింగ్. సో కేజీఎఫ్ షూటింగ్ మొత్తం ఇక్కడ జరిగింది. సో మనం పైకి వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ మనకు ఒక గైడ్ ఇక్కడ కనిపిస్తుండు, చిన్న పిల్లోడు. ఇక్కడే వీడితోటి వచ్చి అందరు మాట్లాడుతూ ఉంటారంట. సో వీడు అప్పుడప్పుడు తీసుకొని వస్తాడంట. ఒకసారి చూద్దాం వచ్చేయండి. ఇదంతా చూస్తుంటే ఈ ఎండకి కొంచెం మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి చూడండి, చాలా ఉన్నాయి ఏరియాలో. బట్ మొత్తం సెక్యూరిటీ పర్పస్ తోటి మొత్తం గేట్స్ అన్నీ క్లోజ్ చేయడం, సో మొత్తం సెక్యూరిటీ చాలా ఉండడం జరిగింది. అంటే మనకి ఎక్కడ పర్మిషన్ లేదు. బట్ మనకు తెలిసిన గైడ్ ఏంటంటే ఇక్కడ ఒకటి స్వరంగం లాంటిది ఉంది. సో ఇక్కడికైతే వెళ్ళి మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళి మనం చూడొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఆ అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోయి, అంటే చిన్న స్వరంగం ఉందంట, దాని త్రూ మనం వెళ్ళిపోయి అసలు గోల్డ్ మైనింగ్ మనకు కనిపిస్తుంది, ఆ గోల్డ్ అనేది మనకు కనిపిస్తుంది అనేది మనం చూద్దాం. సో మొత్తానికైతే మనం స్వరంగంలోకి రావడం జరిగింది. సో ఇదే సో గోల్డ్ మైనింగ్. నాకు తెలిసి ఇక్కడ ఆపరేషన్స్ మొత్తం అవుతుండే అనుకుంటా నాకు తెలిసి. ఎందుకు? ఓకే, పడిపోతుందా? 6,000 ఫీట్స్. సో మనకు స్వరంగం కనిపించిందని చెప్పేసి చెప్పినా కదా. సో ఇదే అంటే సార్కి తెలుసు, ఇది ఎవరికి తెలియదు. సో సార్ని పట్టుకొని మనం ఇక్కడ వరకు రావడం జరిగింది. సో ఇది స్వరంగం, కానీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు ఇక్కడ లేరు. సో అంటే గోల్డ్ మైనింగ్ అప్పుడు మిషనరీ ఎట్లా నడుస్తుండే, అంటే ఆపరేషన్స్ ఎట్లా నడుస్తుండే అనేటివి మనకి ఎగ్జాంపుల్స్ ఇక్కడే. సో ఇది 6,000 ఫీట్స్ కిందికి లోతుంది. అంటే మనం అక్కడి వరకు వెళ్ళలేము, ఎందుకంటే కొంచెం మనకు డేంజర్ కాబట్టి. సో ఇక్కడ అంటే అండర్ గ్రౌండ్ల నుంచి మొత్తం మైనింగ్ తీసి పైకి పంపిస్తుండే ఆ మిషన్ ఇది. ఈ ఆపరేషన్స్ ఇక్కడ జరుగుతుండే. మనం ముందు వరకు వెళ్ళకుండా ఇక్కడ నుంచి నేను చూపిస్తా, ఒకసారి చూడండి. సో ఇది మొత్తం స్వరంగం, ఒక బావిలాగా ఉంది ఇక్కడ. మీకు కనిపిస్తే మనం కొంచెం ముందు వరకు కూడా వెళ్ళి మనం ఇట్లా చూపించచ్చు, కానీ అది మొత్తం బావిలాగా ఉంది. సో అక్కడ వరకు ఎందుకని చెప్పేసి మనం వెళ్ళట్లే. సో ఇక్కడ ఆ 6,000 ఫీట్స్ కింద నుంచి మెల్లగా ఆ బంగారాన్ని పైకి తెస్తుండే.